హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు అంటే హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఈ నెల 26వ తారీఖున విడుదల చేస్తున్నారండి. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నామండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతుంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి ఇటీవలనే ఒక క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇయర్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారనమాట. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి 2025-26కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అండి. ఇందులో ఈ డేట్ వచ్చేసిందో ఈ నెల 26వ తారీఖున ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు ఇచ్చారనమాట. ఇక్కడ 10వ నెంబర్లో చూడొచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2025 అనేసి ఇచ్చారు. ఇందులో ఈ ఉద్యోగాలకి కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే హవాల్దార్ ఉద్యోగాలని భర్తీ చేస్తారనమాట. ఈ హవాల్దార్ ఉద్యోగాలు కానిస్టేబుల్ తరహాలో ఉంటాయండి. ఇక రెవెన్యూ శాఖకు చెందినటువంటి సిబిఐసి, సిబిఎన్ విభాగాల్లో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. సిబిఎస్ఈ అంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అలాగే సిబిఎన్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్. ఈ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి హవాల్దార్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారో ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు అనమాట, సిబిఐసి అండ్ సిబిఎన్. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారంటే జూన్ 26వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. వేకెన్సీస్ కూడా భారీ స్థాయిలోనే ఉంటాయన్నమాట. గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో దాదాపు 7,000కు పైగానే ఉద్యోగాల్ని భర్తీ చేయడం అయితే జరిగింది. 7,000 నుంచి 8,000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 4,000కు పైగా పోస్టులు ఎంటీఎస్ ఉద్యోగాలు, అలాగే 3,000కు పైగా హవాల్దార్ ఉద్యోగాలను అయితే గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. ఈసారి కూడా దాదాపు 8,000 వరకు పోస్టులు ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ జూన్ 26వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ ఉద్యోగాలకి జూన్ 26వ తారీఖు నుంచే దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారండి. ఏ రోజున నోటిఫికేషన్ విడుదల చేస్తారో ఆ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరొక 20 రోజుల్లో నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారంటే కన్నా ఇక్కడ డేట్స్ కూడా ఏ నెలలో నిర్వహించేది కూడా ఇచ్చారండి. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సమయం కూడా తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. సిలబస్ కూడా ఎక్కువగా ఉండదండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ టాపిక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆఫర్లో భాగంగా ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది అనమాట. అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది. అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించినటువంటి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడే కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నారో అభ్యర్థులందరూ కూడా హవాల్దార్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేసి సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి కాస్త లేట్ అవుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.